ఈరోజు మరకత మహాలింగం దర్శనానికి వెళ్తున్నామండి. చందీప గ్రామం, శంకరపల్లి మండలం. మీరు హెల్మెట్ లేనిది టూ వీలర్స్ డ్రైవ్ చేయకూడదు. హెల్మెట్ ధరించుకొని ఎక్కడైనా ప్రయాణించవచ్చు. ప్రాణం చాలా విలువైందండి. ఇక్కడ నుంచి శంకరపల్లి అవుటర్ నుంచి వెళ్తే పత్యపురం బ్రిడ్జి ఉంటుంది. బ్రిడ్జి దగ్గర నుంచి రైట్ తీసుకోండి. కొద్దిగా నిదానంగా వెళ్ళాలి అక్కడ, ఎందుకంటే ట్రాఫిక్ అక్కడ ఎలాంటి సిగ్నల్స్ లేవు. కొద్దిగా ముందుకు వెళ్ళినాక మళ్ళీ యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ తీసుకుంటే ఎగ్జాక్ట్ బ్రిడ్జి పైకి వస్తామండి. బ్రిడ్జి పై నుంచి ఈతల నుంచి అవతలకి వెళ్ళాలి. అక్కడ రైల్వే ట్రాక్ ఉంటుంది. మూసీ నది ఉంటుంది అంటే ఆ బ్రిడ్జి కింద. మూసీ నది అనేది మన హైదరాబాద్లో ఉంది కదా, ఆ నది స్టార్టింగ్ ఇక్కడ శంకరపల్లి నుంచి ఒక 20 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇది మరకత శివలింగం చందీప గ్రామం. ఈ కమాండ్లోకి వెళ్ళి లోపలికి వెళ్తే ఒక ఊరు వస్తుంది. ఆ ఊర్లోనే మరకత మహాలింగం ఆలయం ఉంటుంది. ఆ ఆలయానికి మనం ఈరోజు వెళ్తున్నాము. ఈరోజు జనాలు జర బాగానే ఉన్నట్టున్నారు, ఎందుకంటే అక్కడక్కడ దుకాణాలు అవి ఉన్నాయి. ఎందుకంటే సండే రోజుల్లో చాలామంది హాలిడేస్ ఉంటాయి కనుక వస్తుంటారు. శనివారం, ఆదివారం, సోమవారం రోజుల్లో భారీగా పబ్లిక్ ఉంటారు. ఇంకా పండగ పర్వదినాల్లో అయితే ఇంకా విపరీతంగా జనాలు పోటెత్తుతారు. దేవాలయానికి సంబంధించిన ఆటో, దుకాన్లు, బార్లు తీరిన బైక్స్, టూ వీలర్ పార్కింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి రుసుము తీసుకోరు. దర్శనానికి దారి లోపలికి వెళ్తున్నాం. భక్తులు బాగానే గుంపులుగా క్యూ లైన్లో నిల్చొని ఉన్నారు. మొదటిసారి ఇక్కడ కాలభైరవుని దర్శనం చేసుకుంటారండి. కాలభైరవుని దర్శనం చేసుకుంటే అన్నీ మనకు అనుకూలంగానే జరుగుతాయి. ఎందుకంటే ఎక్కడ ఉన్న కాశీలో పోయినా కూడా కాలభైరవ దర్శనం చేసుకున్నాకనే కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటారు. ఇక్కడ కూడా చందీపలో కూడా ఫస్ట్ కాలభైరవ దర్శనం చేసుకున్నాక అక్కడ ఒక రాయి ఉంటుందండి. ఆ రాయి మనము కోరిన కోరికలు నెరవేరుస్తుందని చాలామంది నమ్ముతారు. ఎందుకంటే అక్కడ ఒక అమ్మ, ఆమె కోరిక చాలా ఉన్నట్టుంది. ఆ కోరిక క్రమ పద్ధతిలో ఉండి నిబద్ధత అయినది, చట్టపరంగా ఎలాంటి పెద్ద పెద్ద కోరికలు అంటే ఉదయం వరకు మనం కోటీశ్వర్లు కావాలని అలాంటి కోరికలు కాకుండా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, స్కూల్లో ఎడ్యుకేషన్ పరంగా బాగుండాలి, అలా అంటే ఆ రాయి అనేది దాని అంతకు అదే ఇక్కడ రౌండ్ తిరుగుతుంది. ఇదిగో ప్రత్యేకంగా చూడండి. ఆమె ఎవరైతే మొక్కుకున్నారో ఆమెకు మొక్కు నెరవేరింది. అలాగే ఇది పతి విగ్రహం అండి. బయట అభిషేకం చేయనోళ్ళు ఉంటారు. ఇక్కడ నవగ్రహాలు ఉంటాయి. నవగ్రహాల దర్శనం చేసుకున్న తర్వాత కాళ్ళు కడుక్కోవాలి. మళ్ళీ కాళ్ళు కడుక్కున్నాకనే శివుణ్ణి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మనమైతే లోపలికి వెళ్ళినామండి గర్భగుడిలోకి. ఇక్కడ గర్భగుడిలో ఉన్న లింగం ఇదే మరకత మహాలింగం. మరకత మహాలింగాన్ని స్పర్శ చేసుకోవచ్చు, తల అనియొచ్చు, ముట్టుకోవచ్చు, అభిషేకం చేయవచ్చు. అన్ని భక్తులు అక్కడ కాయిన్స్ నిలబెడతారండి. ఆ కాయిన్స్ క్రమ పద్ధతిలో నిలబడితే వాళ్ళ కోరిక కూడా నెరవేరుతానే ఉంటుంది. దుకాణ సముదాయాలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, అభిషేక ద్రవ్యాలు, పూజ సామాగ్రి కావాలని అక్కడ ఉన్న కొంతమంది షాప్స్ అవి పెట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా వారు అమ్ముతుంటారండి. నా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. ప్రతి వీడియో చూస్తుండండి. మరిన్ని వీడియోలు అందిస్తుంటాను, చూస్తుండండి.